అందుకే సెంట్రలైజ్ చేయొద్దు, ఇది కామన్ సెన్స్ మీకు లేదు. మేమేం చేయాలి దానికి? మేము బ్రిడ్జిలు కట్టినాం, రోడ్లు కట్టినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, అండర్ పాస్లు కట్టినాం, టీ హబ్బులు కట్టినాం, టీ వర్క్స్ కట్టినాం, జిల్లాకు ఐటీ సెంటర్లు కట్టినాం. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 1,00,000 కోట్ల అప్పు దాటినావు, నువ్వు కట్టింది ఒక్కటి చూపెట్టు. నువ్వు కట్టింది ఒక్క ఇటుక ఎక్కనన్నా ఉన్నాయి గూలగొట్టుడు తప్ప పీకిందేంది నువ్వు? పేదల ఇండ్లు హైదరాబాద్లో మూసీ కాడ గులగొడుతీవి, సున్నం చెరువు కాడ గులగొడుతీవి, హైడ్రా పేరు మీద బీభత్సం చేస్తేవి. ఒక్క మంచి పని, ఒక్క ఇటుక ఎక్కడన్నా? మేము తీసుకొచ్చిన కంపెనీలకు రిబ్బన్ కటింగ్ చేసి పోజులు కొట్టుడు కాదు. మేము కోకాకోలా తెస్తే నేను ఆడవై ఈ మొగోడు ఏదో పెద్ద పోజులు కొట్టినట్టు ఇట్లా పట్టుకోయిందో ఇట్లా. నువ్వు పీకిందేముందల్లా? కాళేశ్వరం నీళ్లు తెచ్చింది మేము, కోకాకోలా తెచ్చింది మేము. నువ్వు రిబ్బన్ కటింగ్లకు మాత్రం పనికొచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రివి. దానికి కూడా పెద్ద పోజు. ఒక రోడ్ వేసినావా? ఒక బ్రిడ్జ్ కట్టినావా? ఒక్క ప్రాజెక్ట్ కట్టినావా? ఒక ప్రాజెక్ట్ ఇటుక పెట్టినావా? మరి ఏడవైనాయి పైసలు? 1,00,000 కోట్లు ఏడవైనాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన అప్పుల లెక్క తప్పని చూపెట్టిన, నువ్వు కట్టే మిత్తి లెక్క తప్పని చూపెట్టిన, మరి మిగతా పైసలు ఎక్కడ పోయినాయి చెప్పాలి. బ్రదర్స్ జేబులకు పోతున్నాయా? రాహుల్ దగ్గర పోతున్నాయా? ఢిల్లీకి పోతున్నాయా? శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏ ప్రాజెక్టు కట్టకుండానే, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే ఒక్క ముసలాయనకు ఒక్క ముసలమ్మకు పెన్షన్ పెంచినవా? అసలు 2 నెలలు ఎగ్గొట్టినావు సిగ్గు లేకుండా. అయినా మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు చేసినావు. పోనీ ఒక్క ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇచ్చినవా? అయినా సిగ్గు లేకుండా 1,00,000 కోట్లు అప్పు చేసినావు. ఒక్క రైతుకు రైతు భరోసా ఇచ్చినవా? ఒక్క ఖమ్మం జిల్లా పోయి నరికితివి, 17,500 రూపాయలు ఇస్తున్నా అంటివి. ఒక్కల ఖాతాలో పడ్డాయా? చూపెడతావా? సిగ్గు లేకుండా ఇన్ని అబద్ధాలు చెప్పి 1,00,000 కోట్లు అప్పు చేసి మళ్ళా తప్పుడు కూతలు. అందుకే నేను అనేది, రాష్ట్ర సంపద పెంచే తెలివి లేని తెలివి తక్కువ సన్నాసులు దద్దమ్మలు మాత్రమే ఈ చెత్త మాటలు మాట్లాడతారు. ఎందుకంటే 27.8% ఉన్న డెట్ GSDP రేషియో ఉన్న తెలంగాణను దూషిస్తే 100 పైచిలకు శాతం డెట్ GDP రేషియో ఉంటుందండి అమెరికాది. జపాన్ది 200% ఉంటుంది. మరి వాళ్ళు తెలివి తక్కువ, మనకు వాళ్ళకంటే ఎక్కువ తెలివి ఉందా? దయచేసి చైతన్య